ఢిల్లీలో హింసపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులపై బల ప్రయోగాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నీట్ ఆందోళన సందర్భంగా అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశించింది. క్రిమినల్ చరిత్ర లేని వాళ్లని వెంటనే విడుదల చేయాలని సూచించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం పోలీసులకి సుప్రీం నోటీసులు ఇచ్చింది. బీహార్ డీజీపీ సీఎస్ స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. దేశ విద్యార్థులు యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలక బిల్లు పైన పార్లమెంట్లో వేడిగా చర్చ జరుగుతోంది. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 పైన సుదీర్ఘ చర్చ పార్లమెంట్లో జరుగుతుంది. భవిష్యత్తులో పేపర్ లీకులు అనేవి లేకుండా, ఒకవేళ పేపర్ లీకులు జరిగితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించే విధంగా ఈ బిల్లులో కీలక అంశాలని పొందుపరచడం జరిగింది. 2024లోనే ఈ బిల్లుని కేంద్రం చట్టరూపం దాల్చడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పేపర్ లీకులు జరుగుతున్నాయి. భయం లేకుండా విచ్చలవిడిగా ముఖ్యంగా మధ్యవర్తులు, అలాగే ఈ పేపర్ రూపొందించేవారు కానీ, లేక ఎన్టీఏ లాంటి టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న ఉద్యోగులే పేపర్లను లీక్ చేస్తున్న తరుణంలో భవిష్యత్తులో కఠినమైన శిక్షలను విధించే విధంగా, అలాగే పేపర్ లీక్లకు పాల్పడిన వారికి త్వరగా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ముఖ్యంగా 2 నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయడం, అలాగే ట్రయల్ కోర్టులో, హైకోర్టులో కూడా త్వరితగతిన విచారణ పూర్తి చేసే విధంగా ఈ బిల్లులో నియమ నిబంధనలను పొందుపరచడం జరిగింది. సో బీజేపీ, కాంగ్రెస్ విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా ఈ చర్చలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరంతా కూడా చర్చలో పాల్గొంటున్న పరిస్థితి. ఇటు బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, అలాగే భాన్సూరి స్వరాజ్, జితేంద్ర సింగ్, సో వీరంతా కూడా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఎంత నిబద్ధతతో ఉంది అనేది ఈ బిల్లు దానికి నిదర్శనం అని చెప్పి ఈ బిల్లు పైన చర్చ జరుగుతోంది. సో లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వెళ్ళబోతోంది. మరోపక్క కోర్టులో ప్రధానంగా ఈ ఎవరైతే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన సందర్భంగా చలో పార్లమెంట్కి పిలిపించారో, సో ఆ సందర్భంగా జరిగిన పోలీసుల దాడి, లాఠీచార్జ్ వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించడం జరిగింది. కీలక ఆదేశాలను ఇచ్చారు. ఎవరిపైనా కూడా విద్యార్థులు, అలాగే చదువుకుంటున్న వారు, ఎటువంటి నేర చరిత్ర లేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని వెంటనే విడుదల చేయాలి. ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు. వాళ్ళ యొక్క డేటా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ చలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించిన వీడియోల్ని, డ్రోన్ ఫుటేజ్ని, మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు వీటన్నిటిని కూడా భద్రపరచాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ ఈ విధంగా వివిధ రాష్ట్రాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసుల లాఠీచార్జ్లకు సంబంధించి ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా విద్యార్థులపై కేసులు పెట్టొద్దు, నేర చరిత్రలు ఎవరైనా ఉంటే ఇటు హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టు స్పష్టం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరిపైన కూడా కేసులు పెట్టొద్దు, వారిని విడుదల చేయాలి, వారి డేటా కూడా బయటకు రావద్దని చెప్పి ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఓ పక్క పార్లమెంట్లో, మరోపక్క సుప్రీంకోర్టులో ఈరోజు కీలక అంశాలపైన కీలక ఉత్తర్వులు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చిన తర్వాత భవిష్యత్తులో పేపర్ లీకులు అనేవి జరిగితే కఠిన శిక్షలు అమలయ్యే విధంగా ఇటు చట్టం కూడా అమల్లోకి రాబోతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.